ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోతులు స్వేచ్ఛగా సంచరిస్తుండడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ఆసుపత్రి ప్రాంగణంలోనే కాకుండా వార్డుల వద్ద కూడా కోతులు తిరుగుతుండడంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. అత్యంత ఆందోళనకర విషయం ఏంటంటే ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం దగ్గర కూడా కోతులు తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. చిన్నారుల భద్రత పైన తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో రోగుల బంధువులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోతులు లోపలికి వచ్చేటప్పుడు అడ్డుకునేలా సెక్యూరిటీ గార్డులు కనిపించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం వల్ల కోతులు ఆసుపత్రిలోకి సులభంగా ప్రవేశించి రోగులకు ఇబ్బందులు కలిగజేస్తున్నాయని తెలిపారు. ఇది అత్యవసర సేవలు అందించే ఆసుపత్రిలో తగిన పరిస్థితి కాదని విమర్శలు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని రోగులు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కోతుల బెడదను నివారించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, తగిన సిబ్బంది నియామకం అవసరమని సూచించారు.